హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మా బంజారాలో ఫస్ట్ వచ్చే పండుగ అయితే మాకు తీజ్. 9 రోజులు ఈ ఉత్సవాన్ని ఎంతో మంచిగా జరుపుకుంటాము. లాస్ట్ డే 9 డేస్కి అయితే చాలా పెద్ద పండుగలాగా చేసుకుంటాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది. శివలాల్ మహారాజ్ తర్వాత రామరావు మహారాజ్ మా గురువు గారు, తర్వాత శ్రీ ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు. మా దగ్గర అయితే ప్రేమ్ సింగ్ మహారాజ్ని చాలా అంటే శివలాల్ మహారాజ్ తర్వాత ప్రేమ్ సింగ్ మహారాజ్ని అయితే చాలా నమ్ముతారు. పండుగకి మేమైతే మా గురువు గారిని అయితే ఇక్కడ పిలిపించుకున్నాము. ఇట్లా మా అన్న మెడలో అయితే దండ వేసి ఆశీర్వదించారు. మా బంజారా అనగానే ఫస్ట్ ఫెస్టివల్ అంటేనే చుక్క ముక్క లేనిది ముద్ద దిగదు. అంటే సడోయి అంటే కంపల్సరీ ఉంటుంది నాన్ వెజ్ అంటేనే. కానీ మా ఇంట్లో మా డాడీ వాళ్ళు అయితే ఎవరు మందు అయితే అస్సలు తాగరు, కూల్ డ్రింక్స్ కూడా తాగరు వాళ్ళు. మళ్ళీ నేను చుక్క అని పెట్టంగానే మళ్ళీ వాళ్ళు నన్ను తిట్టద్దని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మేమైతే ఇలా రెడీ అయ్యి అందరం తిన్న తర్వాత అయితే తీజ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. అందరం కలిసి అయితే ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో ఒకటి దిగినాం అందరం కలిసి. తర్వాత ఎలా ఉంటుందంటే ఊరి పెద్దవాళ్ళు కార్బారి వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ శివలాల్ మహారాజ్, మేరమయాడి, రామరావు మహారాజ్ని మంచిగా పూజ అయిన తర్వాత వాళ్ళైతే ఫస్ట్ కన్య పిల్లలకైతే ఇస్తారు. పెళ్ళి అయిన ఆడవాళ్ళకైతే తీజ్ బుట్టను ముట్టచ్చు, ఎత్తుకోవచ్చు. కానీ మా దాంట్లో తీజ్ పండుగ అంటే ఫస్ట్ వాళ్ళు చేసేదైతే కన్య పిల్లలు, అంటే పెళ్ళి కానీ ఆడపిల్లలు అన్నమాట. అంటే ఇక్కడ తీసుకునే దగ్గర, బుట్టలు తీసుకునే దగ్గర చాలా గొడవ అవుతుంది కాబట్టి పెద్దవాళ్ళు అక్కడ నిలబడి ఒక్కొక్క పేర్లు లిస్టులో రాసుకొని చదివిన తర్వాత వాళ్ళకైతే ఇట్లా పంచడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తీజ్ని ఒక్కొక్కటిగా ఇట్లా జేబులో పెట్టడం వలన వాళ్ళకు ఐశ్వర్యం ఇట్లా కలుగుతుందని, ఇంట్లో ఎలాంటి నష్టాలు రాకుండా చాలా బాగుంటారని మేమైతే నమ్ముతాం అలా అని. తర్వాత మా పండుగ అయితే ఇట్లా స్టార్ట్ అవుతుంది. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది తీజ్ గురించి. నాకే ఇంకా ఏమైనా తెలియకపోతే తక్కువ ఏమైనా మాట్లాడుంటే సారీ. తర్వాత అయితే అందరు ఇలా స్టేజ్ మీద నిలబడి అందరినీ ఒక ఫోటో అయితే తీసుకున్నారు మంచిగా. తర్వాత ఇక మా వాళ్ళు ఎందుకంటే ఎగరడానికి రెడీ ఉంటారు. మా దాంట్లో ఏ పండుగ ఉన్నా ఫస్ట్ డీజే ఉండాల్సిందే కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఇక ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఇక దొరకరని చెప్పేసి ఫస్టే మంచిగా ఒక గ్రూప్ ఫోటో అయితే అందరితో తీసుకున్నాము. बाबू सोमवार पर गति रोते जल्दी